నమస్కారం. ఇప్పుడు వేస్టేజ్లో రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో మనకు టీ పౌడర్ అనేది చాలా న్యాచురల్గా ఉంది. బయట మార్కెట్లో దొరికే రకరకాల టీ పౌడర్లు ఉంటాయి. అంటే కొన్ని ఓన్లీ తేయాకుతో ఉంటాయి, మళ్ళీ కాఫీ విషయానికి వస్తే కాఫీ గింజలతో పౌడరు మళ్ళీ అలా ఉంటాయి. ఇది మాత్రం ఓన్లీ టీ పౌడరు. ఈ టీ పౌడర్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతారో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా అశ్వగంధ అనేది ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తులసి కూడా శరీరంలో ఉన్న మనకు టాక్సిన్స్ డీటాక్సిఫై చేయడానికి కూడా బాడీకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకా దాల్చిన చెక్క కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ కానీ బాడీలో కానీ మన కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హల్దీ అంటే పసుపు కూడా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇది కూడా ఇందులో కలిపారు. నెక్స్ట్ పెప్పర్, మిరియాలు కూడా కలిపారు. తర్వాత సొంటి అంటే మనకు బాడీలో మనకు కొంచెం ఇమ్యూనిటీ పెరగడానికి, ఆకలి, తర్వాత నెక్స్ట్ డైజెషన్ కూడా సొంటి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే బాడీలో ఆకలి టైంకు రావడానికి ఇది సొంటి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ములేతి అనేది కూడా అతి మధురం. దీంట్లో గ్లిజరైజా లేబ్రా అనే కెమికల్ కాంపౌండ్ ఉంది. అంటే న్యాచురల్ కెమికల్ కాంపౌండ్. ఇది స్వీట్నెస్ ఉంటుంది. అంటే దీనికి అతి మధురం అంటే అతిగా మధురంగా ఉంటుంది, అంటే తీయగా ఉంటుంది. దీని పేరు అందుకనే అతి మధురం. దీన్ని గ్లిజరైజా లేబ్రా అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా ఇది మనకు డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ గ్లిజరిన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మౌత్కి కానీ గ్లో కానీ ఫేస్ మనకి గ్లో కనిపించడానికి కానీ ఈ ములేట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ టీ అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి ఈ టీ కనీసం డైలీ మనం తీసుకుంటే మనం లైఫ్లో మార్నింగ్ రకరకాల టీలు తాగితే మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ ఇది న్యాచురల్గా తయారు చేశారు కాబట్టి దీన్ని అందరూ వాడితే బెనిఫిట్స్ అనేది వాడినట్టే తెలుస్తుంది. ఓకేనా అందరికీ.